వాళ్ళు ఎలక్షన్లు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ లో కుమ్మేస్తున్నారు. వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సహజంగానే ఓటుకు 5,000 ఇచ్చినా ఇస్తారు. కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే ఓటుకు 5,000 ఇచ్చినా తీసుకోండి, ఏం తప్పులేదు. కానీ బాకీ కార్డు ముంగడ పెట్టండి, బాకీ కార్డు ముంగడ పెట్టండి. కొడుక 5,000 ఇచ్చినావు, మరి మిగతా 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాల. కొడుక 2,000 ఇచ్చినావు, మరి మిగతా 53,000 ఎప్పుడు ఇస్తావు, ఏం సంగతి అని అడగాల. మా ఆడబిడ్డల దగ్గరికి వస్తే మరి 55,000 ఎప్పుడు ఇస్తావన్నా అని అడగాలి. తులం బంగారం ఎప్పుడు ఇస్తావన్నా అని అడగాలి. కొత్త పథకాలు వస్తాయనుకున్నారు. మీ అచ్చంపేట వాళ్ళు ఏమనుకున్నారో కూడా నాకు తెలుసు. మీరేమనుకున్నారంటే అచ్చంపేట వాళ్ళు మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అంతే అనుకున్నారా? అంతేనా? ఒకసారి అంతే అనుకున్నారు, చేయలేవటండి. అందరు అంతే అనుకున్నారా? అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నారు. అట్లాగే పక్క కొల్లాపూర్ వాళ్ళు అట్లే అనుకున్నారు, యువత వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు. అందుకే ఓడిపోయినాం మనం. ఎక్కడో వాళ్ళు అక్కడ అట్లే అనుకొని మీరు మోసపోయినారు. మోసపోయి ఇలా గోసపడతా ఉన్నారు. చిలుకకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ గారు. ఇదే అచ్చంపేటలో చెప్పినాడు. ఏం చెప్పినాడు? మోసపోతే గోసపడతారని చెప్పినారు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా, యూరియా బస్తాల కోసం లైన్లు కట్టే దిక్కుమాలిన రోజులు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఈ పరిస్థితి? యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఉండేనా? ఇలా పొద్దున పోతే ఎప్పుడు వస్తుందో యూరియా బస్తా తెలియదు, ఎప్పుడు మళ్ళా ఇంటికి వస్తాడో మనిషి తెలియదు. కొంతమంది లైన్లలో నిలబడి చక్కెర వచ్చి పడిపోతున్నారు. కొంతమంది అక్కడనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక గిరిజన మహిళ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆ తోకిసలాటలో అక్కడనే పడి చచ్చిపోయిన పరిస్థితి ఒక గిరిజన రైతు. ఇటువంటి పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా? ఎన్నడన్నా రైతుకు ఇబ్బంది కలిగిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు? ఇవాళ ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే మాట్లాడాడు, యూరియా ఇయ్యడు, రైతు బంద్ అయ్యాడు, బోనస్ ఇచ్చిండా? బోనస్ బోగస్ అయ్యింది. రైతుని ఇవాళ అరిగోస పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ను వేగంగా పూర్తి చేసినాం. పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చి అచ్చంపేటలో కూడా 90,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఆ 90,000 సరిపోవు, మరి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఇంకొక 1,350 కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కేసీఆర్ గారు మంజూరు చేసినారు. టెండర్ కూడా పూర్తయింది. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి నిజంగానే నల్లమల బిడ్డ అయితే, అచ్చంపేట గడ్డ మీద పుట్టిన కొండారెడ్డిపల్లిలో పుట్టిన బిడ్డ అయితే ఈ 2 ఏళ్లు సరిపోలేదా పూర్తి చేసేందుకు? పూర్తి చేయలేదు. ఎక్కడ ఉన్నదాన్ని అక్కడనే